హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీస్ ఛానల్. ఇదైతే నా కొత్త ఛానల్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు అయితే చాలా బాగా చూస్తున్నారు. ఇలాగే చూడాలని, మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మొన్న విడిచిన వీడియో అయితే కోట్లింగాలది కదా. ఆ కోట్లింగాలకి 6 కిలోమీటర్లు ఉంది అనమాట ఈ బంగారు తిరుపతి. ఇక కోట్లింగాల నుంచి మేము బస్సులో బంగారు తిరుపతికి వెళ్ళాము. చూడండి, ఇక వచ్చేసామన్నమాట. కోనేరు ఉంది. అలాగే ఇలా అంతా గోపురాలు చూడండి. మేము కోనేరు దగ్గర ఇలా కాస్త వీడియో అలా ఫోటో తీసుకున్నాం అనమాట. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఈ గుడి విశేషం ఏమిటో నాకు తెలియదు, కానీ మేమైతే కొత్తగా వెళ్ళాము. ఇక చాలా అంటే చాలా పెద్ద గుడి, చాలా బాగుంది. ఇక చాలాసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము, వీడియోలు తీసుకున్నాము, ఫోటోలు తీసుకున్నాము. నేను ఇంతకు ముందే కోట్లింగాలకి 2-3 సార్లు వచ్చానమాట. కానీ ఈ బంగారు తిరుపతి ఉండేది నాకు అస్సలు తెలీదు. కానీ మా ఇంటి పక్కల వాళ్ళు చెప్పిండ్రనమాట, అక్కడే బంగారు తిరుపతి కూడా ఉంది, చాలా బాగుంది, వీలైతే చూసిరండి అని. కానీ మాకు అస్సలు వీలు పడేది కాదనమాట. టైం అవుతుందని వచ్చేస్తూ ఉంటుంది, అంటే లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఈరోజు అయితే మేము పొద్దున్నే వెళ్ళామన్నమాట. 3 గంటలకే లేచి స్నానాలు చేసేసి ఇక మేము 7:30 ట్రైన్కి ఎక్కేసాము. అందుకని మాకు ఈ కోట్లింగాల దర్శనము అయ్యింది. అలాగే ఇక్కడ బంగారు తిరుపతికి కూడా వచ్చేసామన్నమాట. అక్కడ చూసింది శ్రీవారి పాదాలు అనమాట అవి. ఇక అక్కడ దర్శనం చేసేసుకొని మేము గుడి లోపలికైతే వచ్చాము. చూడండి, రేణుకాయల చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఇలా అల్లుకోయిందనమాట. చెట్టు చాలా పెద్దది, బాగా అల్లుకోయింది చూడండి. ఇక మేమైతే ఇలా లైన్లో వెళ్ళాం. అంటే మంది ఎవరు లేరనమాట. వారాలు అప్పుడు ఉంటారేమో తెలియదు నాకైతే. ఇక్కడ అయితే రేణుకాయలు కూడా ఫుల్ పడ్డాయన్నమాట కింద. కొన్ని తీసుకొని తిన్నాం మేమైతే. ఇక పైకి అలా వెళ్తూ ఉన్నాము కొండ మీదకి. ఆ మెట్లేమి ఎక్కువగా లేవు, కొన్ని ఉండేదన్నమాట. ఇక చిన్న చిన్న మెట్టలే, ఈజీగా ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు అనమాట. ఇక మేమైతే ఇక మాట్లాడుకుంటూ సరదాగా ఇలా అనుకుంటూ, అంటే మేము అప్పుడు విలేజ్లో ఉంటాం కదా, అక్కడ విలేజ్లో బారపండ్లు అంటారనమాట. ఇక నేను బారపండ్లు అంటూ ఉంటే రేణుకాయలు అనుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఇక దర్శనం అయితే అయ్యిందండి. ఇక అక్కడ వీడియో తీయడం రాదనమాట. అక్కడ వచ్చేసి బంగారంతో చేసింటారు విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము. అలాగే అలివేలు మంగమ్మ కూడా విగ్రహం టెంపుల్ కూడా ఉంటుంది. ఇక అన్నీ దర్శనం చేసేసుకొని ఇక చాలా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది. ఇక చూసి మేమైతే కొండ కాస్త అలా దిగి, ఇక్కడ బాగుంది లొకేషన్ అని ఫోటోలు దిగామన్నమాట. ఇక చూడండి, సేమ్ మనము తిరుపతిలో చూసినట్లు ఉంటుందన్నమాట. అంటే అలా కాస్త అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే, చాలా అంటే చాలా బాగుంది అనమాట. కోట్లింగాలకు వస్తే మీరు ఇక్కడ బంగారు తిరుపతి 6 కిలోమీటర్లే అనమాట. వచ్చి బాగా చూసుకొని వెళ్ళొచ్చు. అంటే ప్రొద్దున్నే రావాలన్నమాట. మేమైతే బెంగళూరులో 7:30 ట్రైన్కి ఎక్కాము, లోకల్ ట్రైనే. అందుకనే మాకు 2 టెంపుల్ చూసుకొని వెళ్ళడానికి టైం అయితే బాగా అనుకూలమైందనమాట. ఎక్కడైతే మేము టైం వేస్ట్ చేసుకోలేదు, తొందరగా వెళ్ళాము. క్యారియర్ కూడా కట్టుకొని పోయామన్నమాట. అలా అక్కడ భోజనాలు ఏమి ఉండవు. ఇక్కడ బంగారు తిరుపతిలో అయితే వారంకి ఒకసారి భోజనాలు అయితే పెడతారంట, శనివారము. మేము శనివారం వెళ్ళలేదు కదా, ఇక్కడ భోజనాలు ఏం లేవన్నమాట. చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక అక్కడక్కడ మేమైతే ఫోటోలు దిక్కుంటూ, ఇంకా వీడియోలు తీసుకుంటూ, ఇక మాట్లాడుకుంటూ ఇంకా అలా వస్తూ ఉన్నామన్నమాట. ఇక ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు ఇక చూడండి, ఇక వెళ్తూ ఉన్నారు కదా కిందకి. ఇక నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. ఇక చూడండి, ఇక్కడైతే ఒక ఫోటో దిగామన్నమాట. బాగుంది ఇక్కడంతా లొకేషన్ అంతే, చాలా బాగుందని అక్కడ ఫోటో దిగాము. ఇక చూడండి, కిందకైతే వచ్చేసాము అనమాట. ఇక ఇక్కడి నుంచి మేము బంగారపేటకు బస్సుకి అయితే వెళ్తాము. మనకి బస్సులు అయితే
ఈ ఊరు దగ్గరికే వస్తాయన్నమాట. అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, కూర్చోవాలి మనం బస్సు వచ్చే వరకు. ఇక బంగారుపేటకు వెళ్ళే బస్సు అంటే వాళ్ళే చెప్తారు అప్పుడే. ఇంకా అక్కడ మనం బంగారుపేటకి అయితే చేరుకోవాలన్నమాట. ఇక్కడ కింద అయితే కొండ దిగిన తర్వాత లొకేషన్ బాగుంది. ఇక్కడ అంతా ఇలా చేశారనమాట. చూడండి, ఇక్కడ కూడా మేము ఫోటోలు దిగాము. చాలా అంటే చాలా బాగుంది కదా, అందంగా చాలా బాగుంది. ఇక మేము ఎక్కడ టైం ఏం వేస్ట్ చేసుకోలేదన్నమాట. కోట్లింగాలు చూసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ దర్శనం బాగా అయింది. ఇక చూడండి, చుట్టుపక్కల అయితే అంతా ఇలా ఉందన్నమాట. చూడండి, అంతా ఇలా ఉంది. మనకు ఇక్కడ కూడా హోటల్స్ ఉంటాయి, అంగిళ్ళు ఉంటాయి, కాయి పువ్వులు అన్నీ అమ్ముతూ ఉంటారు, ఇక్కడే దొరుకుతాయి. ఇక మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. బస్సుకు వచ్చి అక్కడి నుంచి ఇక మేము బంగారుపేటకు వచ్చేసాము సిటీ బస్సులో. ఇక బంగారుపేట నుంచి ట్రైన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక ట్రైన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇక రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నామన్నమాట. ట్రైన్లు కూడా మనకి బాగానే అనుకూలంగా ఉన్నాయి ఇక్కడైతే ఇక బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.